అందరికీ హరిఓం అండి. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారు అండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా అండి, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి తిథులు చాలా ఉత్తమమైనవి అండి. ఆ రోజులలో ఇష్టదైవాన్ని పూజించడం వల్ల సత్ఫలితాలను పొందవచ్చును అండి. నేను వైశాఖ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోవాలని సంకల్పించుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అండి. వైశాఖ బహుళ అమావాస్య రోజున దేవుళ్లకు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అండి. జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయని భక్తుల విశ్వాసము అండి. హిందూ పురాణాల ప్రకారం వైశాఖ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది అండి. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను ఆరాధించడం వల్ల వారి ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అండి. అలాగే ఈ రోజున పేదలకు దాన ధర్మాలు చేస్తే రెట్టింపు ప్రయోజనాలు దక్కుతాయట అండి. వైశాఖ అమావాస్య రోజున శనిదేవుని ఆరాధన కూడా ముఖ్యమేనండి. శనిదేవుని అనుగ్రహం కోసము నువ్వులు, ఆవ నూనె మొదలైన వాటిని ఆ శనిదేవునికి సమర్పిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి అండి. ఈ విధంగా అమావాస్య రోజున మనము సత్కర్మలను నిర్వహించుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి అండి. నేను వైశాఖ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోవాలని సంకల్పించుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అండి. స్వామిని గోమేతి చక్రాలతోటి లక్ష్మీదేవి అమ్మవారిని లక్ష్మీ గవ్వలతోటి పూజించుకున్నాను. మంగళకరమైన వస్తువులతోటి కూడా పూజించుకోవచ్చును అండి. అమావాస్య తిథుల్లో అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించుకోవడం వల్ల చాలా మంచిది అండి. ఈ విధంగా అమ్మవారిని పూజించుకున్నాను అండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను ప్రోత్సహించండి. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోక సమస్త సుఖినో భవంతు. మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అండి.